భూమి ఆకాశం గతించిపోవని, కానీ ఇందులో రాబడిన మాట ఒక పొల్లు ఒక సున్న కూడా తప్పిపోవు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడంటే అది నెరవేర్చబడుతుంది, అది జరుగుతుందంటే. యేసుక్రీస్తు దేవుడు సజీవుడు. ఆయన చెప్తున్నమాట, దేవుని బిడ్డలారా, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు, రోగులకు అవసరం. రోగులకు హాస్పిటల్ అవసరం, డాక్టర్లు అవసరం, వైద్యులు అవసరం. కానీ ఆరోగ్యమైన మనుషులకు వైద్యులు అక్కర్లేదు. భూలోకంలో మనుషులందరికీ ప్రభు శ్రమిస్తున్నాడు. సృష్టికర్త దేవుడు, సర్వము శరీరాన్ని కలిగేసిన దేవుడు శ్రమిస్తున్నమాట. రోగాలతోనిగా ప్రపంచంలో మనుషులు బాధపడుతున్నారు. రోగాలతోనిగా స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ధనవంతులు లేదు, పేదవారు లేదు. రోగానికి ఏమైనా ధనవంతులు అని దూరం ఉంటుందా? రోగం చదువుకున్న వాళ్ళని దూరం ఉంటుందా? రోగము పేదలని దూరం ఉంటుందా? ప్రపంచంలో ప్రాణముతున్న ప్రతి మనిషి దగ్గర రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగరు, ప్రపంచంలో భయంకరమైన రోగాలు అంటే ఇవి రెండే. బీపీ, షుగరు గజగజాడిస్తుంది ప్రపంచాన్ని. రోగాలు 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 వచ్చిన వారికి వైద్యుడు అవసరం. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో సృష్టిని కలుగజేసిన దేవుడు మానవులకు చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి దేవుని మాటలు, సృష్టికర్తల దేవుని మాటలు విన్నాం. దేవుడు బిడ్డలారా, చాలు. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు లేని హిజ్కియాకి రోగం వచ్చింది. ఆయన బాగా రాజు, మామూలు రాజు కాదు, పెద్ద రాజు. అలాంటి రాజుకి, గొప్ప రాజుకి బంగారు, గుర్రాలు, రథాలు, దేశానికే రాజు, యూదాలకే రాజు. అంత గొప్ప రాజుకి, హిజ్కియాకి రోగం వచ్చింది. ఎలాంటి రోగం అంటే మరణకన్నా మరణమైపోయే రోగం వచ్చింది. ఇంకే బాగా రోగం కాదని, మరణమైపోయే రోగం వచ్చింది హిజ్కియాకి. గొప్ప రాజు, రాజుగా రోగం ఏమైనా విడిచిపెట్టింది. పెద్ద రాజు, రాజు మాటకు తిరిగే ఉండదు. రాజు ఏం చెప్తే అది నడుస్తుంది. కానీ రాజుకే మరణమైపోయే రోగం, బాగగాని రోగం, ఏ వైద్యుడు బాగా చేయలేని రోగం, ఏ మందులు బాగా చేయలేని రోగం. ఆ రోగము హిజ్కియా రాజుకు వచ్చేసింది. కానీ దేవుని సేవకుడు, మన సత్యానంద పాస్టర్ యొక్క ఒక ఆయన, రాజుకు రోగం వచ్చిందంటే, రాజు మరణమైపోతున్నాడు అంటే, దైవజనుడు రాజు ఇంటికి వెళ్ళి, అయ్యా నీ ఇల్లుని చక్కబెట్టుకో, నువ్వు మరణమైపోతున్నావు కనుక నువ్వు బ్రతకవుగా, నువ్వు బ్రతకవుగా ఈరోజు బతకవనము కనుక, నీ రోగం అలాంటిది, నీ జబ్బు అలాంటిది, నీ సమస్య అలాంటిది కనుక నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పనుకవే. పోతే అప్పుడే ఆయన ఏం చేశాడంటే, రాజు హిజ్కియా గోడ తట్టు తిరిగి, భూమిని ఆకాశము కలుగజేసిన దేవుడు ప్రభువైన యేసు తప్ప నా రోగాన్ని బాగా చేసేవారు లేరు. యేసుక్రీస్తు తిన్న దెబ్బల ద్వారా రోగాలతో స్వస్థత. సభపడండి. యేసులోనే స్వస్థత, యేసు ద్వారానే స్వస్థత. ప్రపంచంలో ఎలాంటి రోగమైనా, ప్రపంచంలో ఎలాంటి జబ్బైనా, ఎలాంటి సమస్య అయినా స్వస్థత పరచడానికి యేసుక్రీస్తు దెబ్బల ద్వారా స్వస్థత, యేసు పేరుల స్వస్థత, యేసు నామముల స్వస్థత, యేసు రక్తముల స్వస్థత, యేసు ద్వారానే హిజ్కియా గోడ తట్టు తిరిగి ఈ భూమిని ఆకాశము కలుగజేసిన దేవునికి కన్నీళ్లు ఇడిసి ప్రార్థన చేస్తున్నాడు. నీ ఏ డాక్టర్ పోయినా నా రోగం బాగా తెలిసిపోయింది,
సంపాదిస్తావు, నీ ఇల్లును చక్కబెట్టుకొని చెప్తే గోడ తట్టు తిరిగి భూమిని ఆకాశము కలగజేసిన దేవునికి, యెహోవా దేవునికి, యేసుక్రీస్తు దేవునికి, సృష్టికర్తన దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. దేవా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఈ భూమిని ఆకాశము కలగజేసిన దేవుడు, మనుషులకి శరీరము కలగజేసిన దేవునికి ఆయన హృదయపూర్వకంగా ఏడిసి కన్నీళ్ళిడిసి మొరపెట్టి ప్రార్థన చేస్తే ఈ భూమిని ఆకాశము కలగజేసిన దేవుడు ప్రభువైన యెహోవా హిజ్కియా కన్నీళ్లను చూసి, హిజ్కియా ప్రార్థన చూసి, హిజ్కియా రోగాన్ని తొలగించి హిజ్కియా అనే రాజుకి ఆరోగ్యము కలుగజేసి 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు. చెప్పబడ్డాడు. అందరూ రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ వైద్యుడైనా గోళీలు వేసి మందులు వేసి కొంచెం రోగాన్ని ఆరోగ్యం కొంచెం రోగాన్ని తొలగించి కొంచెం ఆరోగ్యం చేస్తాడు. ఆయుష్ను పొడిగించే వైద్యుడు భూలోకంలో లేడు. ఆయుష్ని పెంచి డాక్టర్ లేడు. ఆయుష్ని పెంచే వైద్యుడు భూలోకంలో లేడు. ఈ రోజు చనిపోయే వ్యక్తి, ఈ రోజు మరణించే వ్యక్తి, ఈ రోజు ఈ క్షణమే చచ్చిపోయే వ్యక్తి, మరణించే వ్యక్తిని రోగము బాగా చేసి ఆరోగ్యము కలగజేసి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. సభలో ఈ ప్రపంచంలో కోటి రూపాయలు ఇచ్చిన ఆయుష్ను పెంచేవాడని చూపాడు. ఎవరన్నా కోటి రూపాయలు ఇస్తే జీవము కలిగిన దేవుని విడలారా, ఆయుష్ పెంచుకోవడానికి ఆశంగా మోకరించి ప్రార్థన చేయి. సృష్టికర్త దేవునికి మోకరించి ప్రార్థన చేయి. నీవు నీ పిల్లలు ఆయుష్ పొడిగించబడాలంటే, ఆయుష్ పెంచుకోవాలంటే భూలోకంలో మనుషులు సత్యము తెలియక ఆస్తులు పెంచుకోవడానికి తిప్పలు పడుతున్నాయి. ఆయుష్ పెంచుకోవాలి, నా పిల్లల ఆయుష్ని పొడిగించుకోవాలని ఎవరు కూడా ఆశ లేదు భూలోకంలో. దేవుని బిడ్డలారా, ఆయుష్ని పెరగాలంటే, ఆయుష్ని పెంచుకోవాలంటే ఆయుష్ పోసిన ఆయన మాత్రమే పెంచగలరు. చెప్పరు. యేసుక్రీస్తు ప్రపంచంలో మనుషులందరికీ జీవం పోసిన వాడు. యేసుక్రీస్తు ప్రపంచంలో మనుషులకి ఊపిరి పోసిన వాడు. యేసుక్రీస్తు ప్రపంచంలో మనుషులకి ప్రాణం పోసిన వాడు. యేసుక్రీస్తు ప్రపంచంలో మనుషులందరికీ ఆయుష్ ఆరోగ్యము కలగ చేయవాడు. చెప్పబడ్డాడు. ఆయన ఆరాధిస్తున్నామా? యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నామా? శుద్ధిస్తున్నామా? మర్చిపోతున్నారు ప్రపంచంలో మనిషి. ఆయుష్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు. ఆయుష్ ఉందని, ఆరోగ్యం ఉందని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు భూలోకంలో మనుషులు. జాగ్రత్తగా ఈ భూమిని ఆకాశం కలగజేసిన దేవుని మాత్రం వినండి. ఇర్మియా గ్రంథం 30:17. ఇర్మియా గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా 30:17 చదవండి. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో భూమిని ఆకాశము కలగజేసిన దేవుని వాక్యం, సృష్టికర్తల దేవుని వాక్యం, యేసుక్రీస్తు పలికిన బోధ, యేసుక్రీస్తు దేవుని నోట నడిచిన మాట. ఆయన మాట ద్వారా ఆకాశం కలిగినది, ఆయన మాట భూమి కలిగినది, ఆయన మాట ద్వారా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీళ్లు, చెట్లు, గుట్టలు, ప్రపంచమంతా కలిగినది. సబ్బులు పట్టండి. ఆయన అంటున్నాడు, ఆరోగ్యము కలగచేవాడు నేనే. సబ్బులు పట్టండి. ఈ ప్రపంచంలో ఆరోగ్యం కలుగజేసే వైద్యుడు లేడు. ఆరోగ్యము కలుగచేవాడు నేనే, గాయములు మార్పువాడను కూడా నేనే. గాయం చాలా మంది ఏదైనా దెబ్బ తగిలికే మందేసి గుడ్లేసి పెడతారు. బెంగట్టే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు
పేతురు ఒక ఆయన చెవుని నరికితే, చెవు పడితే చెవు తీసుకొని యేసు ప్రభు వారు మళ్ళీ అతికిస్తే బెండు లేదు, గాయం లేదు. గాయం మార్పువాడని కూడా నేనే. ఎలాంటి గాయమైనా సరే, ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి జబ్బైనా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే ఆరోగ్యము కలగచేవాడు నేనే అని చెప్పి మనగాడు ఈ సృష్టిలో ఒక్కడు లేడు. రండి, ఆరోగ్యము కలగచేవాడు నేను. ఆరోగ్యం ఉంటేనే మనిషి పని చేస్తాడు. మనిషికి ఆరోగ్యం ఉంటేనే పరిగెత్తుతాడు. మనిషికి ఆరోగ్యం ఉంటేనే తింటాడు. మనిషి ఆరోగ్యం ఉంటేనే నిద్రపోతాడు. రోగం ఉంటే తినలేడు, నిద్రపోలేడు, పని చేయలేడు, ఏమీ చేసుకోలేడు. ఏమైనా చేసుకోవాలని చెప్పండి. ఆరోగ్యం ఉన్నంత సేపు మనిషి దేవుని తట్టు చూడడు. ఆరోగ్యం ఉన్నప్పుడే యేసుని నమ్ముకోనండి. ఆరోగ్యం ఉన్నప్పుడే యేసుక్రీస్తుని ప్రార్థించండి. ఆరోగ్యం ఉన్నప్పుడే యేసుక్రీస్తుని మహిమపరచండి. ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు క్రీస్తుని కనపరచాలి. దేవుని బిడ్డలారా, కన్ను చూపు కరెక్ట్గా ఉన్నప్పుడే బైబిల్ చదవండి. చెవులు వినబడినప్పుడే సృష్టికర్తను బోధ వినండి. నోరు ఉన్నప్పుడే పాట పాడండి. నోరు బాగున్నప్పుడే ప్రార్థన చేయండి. చేతులు బాగున్నప్పుడే పక్షవాత రాకమునిపే చప్పట్లు కొట్టండి. కాలు బాగున్నప్పుడే మందిరానికి పరిగెత్తండి. యేసుని కనపరచడానికి కళ్ళు కనపడక ముందు బైబిల్ ముందర పెట్టుకొని చదవనికి 30 తిప్పలు పడతాం. కళ్ళు కనపడినప్పుడు బైబిల్ చదవాలనుకుంటాడు. చెవులు వినపడినప్పుడు వాక్యం వినాలనుకుంటాడు. నోటి మాట బాగున్నప్పుడు పాట పాడాలనుకుంటాడు. చప్పట్లు కొట్టడానికి రానప్పుడు చప్పలు కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు చెట్లు పట్టుకొని తిరుగుతాడు. శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు చెట్లు పట్టుకొని తిరుగుతాడు. ఆరోగ్యం కలగజేసిన దేవుని మరచిపోయి మానవుడు, ఆశ కలగజేసిన దేవుని మరచిపోయి మనిషి అడ్రస్లో కూడా తిరుగుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. పరిగెత్తుతున్నారు పని చేయడానికి. నువ్వు ఆరోగ్యం లేకుండా పని చేయలేవు, పైసలు సంపాదించలేవు. ఆరోగ్యము కలగజేసి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆశపోల్చిన దేవుడు, సృష్టికర్త దేవుని స్తుతించి ఆరోగ్యము కలగజేసిన దేవునికి కష్టపడిన సొమ్ము ప్రభువైన యేసుక్రీస్తు వార్తకి ఎంత ఇచ్చినా తక్కువనే. దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాలు నాకు దేవుని సావులు. దేవుడు నాకు ఎంత ఇచ్చినా ఎంత ఉన్నా మొత్తం దేవుని స్వార్థ ఖర్చు పెట్టాడు. స్వార్థ పని ఖర్చు పెట్టాడు. యేసు అయ్యగారు చెప్పారు, పాఠ పుస్తకాన్ని, బైబిల్ అని, కేవలం అని, పాంప్లెట్ అని, మీటింగ్లు అని, రకరకాల పైసలు ఖర్చు పెడుతున్నాయి. ఏమిటి డబ్బులు నిల్వ అనేది లేదు. రావాలి, అయిపోవాలి. ఈ చేతికి వస్తే ఈ చేతులు అయిపోతున్నాడు. అలాగే చేస్తే 30 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఉన్నా నాకు దేవుని బిడ్డలేరా, నాకు యేసుక్రీస్తు ప్రభు కృపను పెట్టి నాకు కానీ నా కుటుంబానికి కానీ 1000 రూపాయల హాస్పిటల్ ఖర్చు రాలా. 1000 రూపాయలు కాకండి. జ్వరం వచ్చి, దగ్గు వచ్చి, జలుబు వచ్చి, తలనొప్పి వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మెడికల్ జలుబు గోళీలు వేసుకొచ్చి ఇవి వేసుకుంటే బాగుంది. ఒక్కొక్కరికి ఇప్పుడు గుండె ఆపరేషన్కి 10 లక్షలు, పంట ఆపరేషన్, కంటి ఆపరేషన్, చెవు ఆపరేషన్, కాలు ఆపరేషన్ లక్షలు పెడుతున్నారు ఒక్కొక్కరు. వ్యాధులకి, రోగాలు కారణమేంటి? ఆరోగ్యము కలగజేసిన దేవుని మహిమపరచడానికి కానుకలు ఇవ్వరు. దాగానికి ఎంత అంటారు, బతకాలి వాడు ఎట్టనే కానీ చెయ్యప్ప క్షీరము శక్తమ్మ అని తెచ్చిస్తాం. తెచ్చిరా చెప్పండి. నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడే నీకు రోగం ఎందుకు వస్తుంది? ఆరోగ్యము కలగజేసే దేవుని, ఆశని పోసే దేవునికి మహిమపరచు, ప్రార్థించు, ఆరాధించు, గణపరచు, మహిమపరచు. రోగం దగ్గరికి
అవసరం. మామూలుగా 500 హాస్పిటల్ ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి. ఇంకా 500 హాస్పిటల్ కట్టిన రోగాలు కాదు. అంతమంది హాస్పిటల్కి టోకన్లు పొద్దున 4 గంటలపై టోకన్లు తీసుకుంటారు. మంది డాక్టర్లు అక్కడ వెళ్ళబడి టోకన్స్ తీసుకున్నారు. చెప్పండి, జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ఈ భూమిని అకౌష్యము కలగజేసిన దేవుడు, సృష్టికర్తన దేవుడు ఆయన అంటున్నాడు, నా సెలవు లేకుండా మానవుని తల ఎంటిక ఒక్కటైన భూమి మీద రాలదంట. చప్పలు కొట్టండి. ఇది రోగం వస్తుందా దగ్గరికి? తల ఎంటికనే రాలని ఎడైనా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, సృష్టికర్తన దేవుడు, మరణము తెచ్చిన దేవుడు యేసుక్రీస్తు. తప్పలు కొడదాం. ప్రతి రోగం, ప్రతి జబ్బు మరణ కాడికి తీసుకెళ్తాం మంచిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని ఓడించి, మరణాన్ని జయించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చాలా చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథం దేవుని వాక్యం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కొవ్వున్న దూడ గంతులు వేసినట్టు వేస్తాడు. సపడమా. నీతి సూర్యుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఈ నీతి సూర్యుడు ఆయన ఎందుకు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళ రెక్కలు ఆరోగ్యము కలగజేస్తారంట. కొవ్వున్న దూడ గంతులు వేసినట్టు గంతులు వేస్తాడంట. గంతులు. ఆ రోజు పుట్టిన దూడను చూడండి మీరు ఎవరన్నా. అది చెంగ నువ్వు ఎంత పట్టుకున్నా ఎగురుతా ఉంటుంది. లేదంటే మన చిన్న పిల్లలు కూడా ఎవరన్నా నడవని పిల్లలు చేతులు పట్టుకొని దుంకుతా ఉంటాడు. నువ్వు ఎంత పట్టుకున్నా వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎగురుతూ ఉంటారు. అంటే వాళ్ళ శరీరం ఉన్న ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఇట్లా పట్టుకో పిల్లలు, ముసలు పట్టుకోలేవు వాళ్ళని, చిన్నపిల్లల్ని. వాళ్ళంటే ఎగురుతూ ఉంటారు. అప్పుడు పుట్టిన దూడ కూడా అంతే గంతులు వేస్తుంది. అట్లా భూమిని ఆకాశము కలుగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు యందు స్త్రీలైనా పురుషులైనా మనిషి ఎవరైనా ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి ఈ నీతి సూర్యుడైన క్రీస్తు వాళ్ళ రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాడంట. వాళ్ళ గంతులు వేస్తాడు. నీకు ఆరోగ్యము కావాలా? నీకు నీ కుటుంబానికి ఆరోగ్యము కావాలా? నీకు నీ సంతానికి ఆరోగ్యము కావాలంటే ఆయన భూమిని ఆకాశము కలుగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు యందు భయము భక్తి కలిగి నువ్వు ఆరాధిస్తే, నువ్వు ప్రార్థిస్తే, స్తుతిస్తే, ఆయన గణపరిస్తే నీవు ఆరోగ్యం అంటాడు. నీ రెక్కలు, నీ శరీరం ఆరోగ్యవంతుని పని చేయగలవు, వ్యవసాయం చేయగలవు, ఉద్యోగం చేయగలవు, బిజినెస్ చేయగలవు, రాజకీయం చేయగలవు, సినిమాలు తీయవచ్చు. నువ్వు ఏమైనా కానీ మనిషి. డీజేలు పెట్టుకొని చాలా మంది డ్యాన్సులు చేస్తుంటారు. డ్యాన్స్ రోగం ఉంటే చేస్తాడా? ఎప్పుడు ఆరోగ్యం ఉంది కాబట్టి డ్యాన్స్ చేస్తున్న మనిషి. డ్యాన్స్ దేవుని బిడ్డలారా, ఈ భూమి ఆకాశము కలుగజేసిన దేవుడు, చూచుచున్న దేవుడు, సృష్టికర్తల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నీవు నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, నీవు నీ కుటుంబం ఆయుష్తో ఉండాలంటే ఆరోగ్యం కలుగజేసిన దేవుని నమ్మి ఆయుష్ పొడిగించే దేవునికి ఏమి చూడడం తెచ్చుకోవాలో మీరు చెప్పండి. ఏమనిపిస్తే చదువుకుంటారు. ఎంత ఇస్తే ఆవిష్టిస్తారు చెప్పండి. 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఇచ్చిన ఆయుష్ను పొడిగించే వైద్యుడు భూలోకంలో లేడు. చెప్పకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయుష్ను పొడిగించాడు. ఎందుకు పొడిగించాడు? గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి సృష్టికర్తన దేవునికి మొరపెట్టి ప్రార్థన
మనిషి సృష్టికర్తల దేవునికి ప్రార్థన చేయరు. ఎంత పనికి వల్ల మాట్లాడి వ్యక్తి సమయం అంతా వ్యర్థం చేస్తారు. వ్యర్థమైన ముచ్చట్లు పెట్టి సమయం అంతా వ్యర్థం చేస్తారు. కానీ ప్రతిరోజు భూలోకంలో మనిషి పుట్టిన ప్రతి స్త్రీ, పుట్టిన ప్రతి పురుషుడు సూర్యుడు ఇచ్చిన కానుంటి మళ్ళా సూర్యుడు అస్తమించి వరకు ప్రతిరోజు ప్రార్థనతోనే దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతోనే ఈ దినాన్ని ముగిస్తే నీకు నీ కుటుంబం దగ్గరికి రోగాలు రావు, వ్యాధులు రావు, జబ్బులు రావు. డౌట్ ఏదైనాకి బైబిల్ సెలవిస్తుంది, భూమి ఆకాశం గతించిపోవును కానీ ఇందులో రాబడిన మాట ఒక పొల్లు ఒక సున్నా తప్పిపోతాడు. ఒక మాట చూడండి, ఇర్మీ గ్రంథం, దేవుని వాక్యం, ఇర్మీ గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మీ గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 22 చదవండి. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ఈ యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. యెహోవా అనడానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు. యేసుక్రీస్తు అంటే మొదటివాడు, కడపటివాడు, మృతి పొంది తిరిగి లేచిన వాడు, యుగముల వరకు సజీవుడు. చెప్పకూడదా? కనుక దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, బస్తులైపోతున్నారు మనుషులు, బస్తులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగా చేస్తా. ఎవరన్నా కానీ అవిశ్వాసాన్ని బాగా చేసే డాక్టర్ని చూసినారు మీరేనా? బోర్డు, మీ అవిశ్వాసాన్ని బాగా చేసే డాక్టర్, పనులను బాగా చేస్తాము, కళ్ళను బాగా చేస్తాము, గుండెలు బాగా చేస్తాము, కాలు తీసి కాలు వేస్తాం. డాక్టర్ బోర్డు ఏమైనా చూసిరా మీరు? ప్రపంచంలో చూసిరా? ఏమైనా బోర్డు కనపడిందా మీకు? నాకైతే కనపడలేదు. నేను అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, దేశాలు తిరిగి వచ్చిన, రాష్ట్రాలు పోయిన, నెలంతా కడప జిల్లంతా తిరిగి వచ్చిన, యాడ చూసిన బోర్డు నరాల డాక్టర్, మెదడు డాక్టర్, ముక్కు డాక్టర్, కని డాక్టర్, పండ్ల డాక్టర్, గిన్నెల డాక్టరు, పేగ డాక్టరు, గుండె డాక్టరు, లివర్ డాక్టరు, మొత్తం మీద పని. కానీ మీ అవిశ్వాసాన్ని బాగా చేసే ఒక డాక్టర్ ఉన్నాడు, అవిశ్వాసాన్ని బాగా చేసే డాక్టర్ ఉన్నాడు, వైద్యుడు ఒక ఆయన ఉన్నాడని ప్రపంచమంతా తిరిగారు. కానీ ఆడకూడదు కనపడాలి. ఈ డాక్టర్ పరమ డాక్టర్, డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, ప్రభువైన యేసుక్రీస్తు డాక్టర్. ఏమవుతుందంటే, భక్తులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి, ప్రార్థన మందిరానికి రండి, యేసు ప్రభు పాదం దగ్గరికి రండి, కొత్త నిబంధన సంఘం దగ్గరికి రండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సావాసానికి రండి, ఆరాధనకి రండి, ప్రార్థనకి రండి, మీ అవిశ్వాసము బాగా చేసుకురండి. చెప్పండి. చక్కని మందిరం, దోర్నాలలో గ్రామంలో గొప్ప మందిరం, సృష్టికర్తల దేవుని గుడి, భూమిని కోసం కలుగజేసిన గొప్ప దేవుని మందిరము, యేసుక్రీస్తు దేవుని ప్రార్థన మందిరం, గొప్ప దేవుని సావకుడు, సృష్టికర్తల దేవుని సావకుడు, యేసుక్రీస్తు దేవుని సావకుడు ఆ రెవరెండ్ సత్యానంద పాస్టర్ గారిని మీ పట్టణంలో పెట్టాడు. మీ అవిశ్వాసాన్ని బాగా చేస్తానికి, మీ రోగాలు బాగా చేస్తానికి, మిమ్మల్ని అందరినీ దీవించడానికి, ఈ పట్టణ ప్రజలు ఆశీర్వదించడానికి, ఈ కాక దోర్నాల గ్రామంలో మనుషులందరినీ నిత్య రాజ్యానికి చేర్చడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సావుకుని మీ దగ్గర పెట్టాడు. మీ అందరి కోసం ఆయన అయ్యగారు, అమ్మగారు, ఈ దోర్నాల మనుషులందరి కోసం ప్రార్థనకు వచ్చిన, ప్రార్థనకి రాకున్నా, కానికి ఇచ్చిన, కానికి ఇవ్వకపోయినా, అయ్యగారికి వందనాలు చెప్పినా చెప్పకపోయినా, రాత్రనక పగలనక దోర్నాల మనుషులందరినీ క్షేమము కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పగలరు. కనుక దేవుని బిడ్డలారా, మీ అవిశ్వాసాన్ని బాగా చేసుకున్నాడు. నీ లైఫ్లో ఎప్పుడైనా అడిగామా, ప్రభువా నా అవిశ్వాసాన్ని బాగా చేయి, నా అపనమ్మకాన్ని బాగా చేయి, సర్వ రోగాలను బాగా చేసే దేవుడు ప్రభుని
ఈ ప్రపంచంలో సర్వ రోగాలను బాగు చేసే దేవుడు, సర్వ వ్యాధులను బాగు చేసే దేవుణ్ణి ఆరాధించకుండా మనుషులు మర్చిపోతున్నారు. సృష్టికర్తని ప్రార్థించకుండా, గర్పించకుండా నువ్వు ఎలాగ పనిచేస్తారో చెప్పండి. ఆశ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి మనిషికి. ఈ లోకంలోనికి గిన్నున్నా లేకున్నా, ఈ లోకంలోనికి కారున్నా లేకున్నా, ఈ లోకంలోనికి బంగారు నగలున్నా లేకున్నా, పట్టు చీరలు ఉన్నా లేకున్నా, నీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా, కావాల్సిన మనిషికి ఆరోగ్యం కావాలి, ఆశ కావాలి, బతకొచ్చు. సభలు ఉంటారు. మానవునికి కావలసింది రెండు ప్రధానమైనవి. అది యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో మనుషులకు బోధించారు. ప్రపంచంలో మనుషులకి శరీరము కలుగు చేసిన దేవుడు, ప్రపంచాల మనుషులకి రూపురేఖలు కలుగు చేసిన దేవుడు, ప్రపంచంలో మనుషులందరికీ జీవం పోసిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, ఊపిరి పోసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే రెండు అవసరము. మానవునికి ఆశ అవసరము, ఆరోగ్యం అవసరం. ఆశ అవసరము, ఆరోగ్యం అవసరం. కనుక దేవుని బిడ్డలారా దేవుడు పిలుస్తున్నాడు. దూరాల గ్రామంలో ఉన్న ప్రజలారా, స్త్రీలారా రండి, దేవుని మందిరానికి రండి. మీరు మీ పిల్లలే రండి, మీరు మీ కుటుంబం రండి, ప్రభు సన్నిధికి రండి. మీ అవిశ్వాసాన్ని బాగు చేసుకునండి. ఈ రోగం బాగవుతుందో లేదు, మీకు జ్వరం బాగవుతుందో లేదు, వీడికి ఎప్పుడు బాగవుతుందో లేదు, ఎప్పుడు వీడికి జబ్బు బాగవుతుందో లేదు. ఓనాడు సచ్చినది కాదు, బతికినది కానీ భర్తలు అంటారు, ఒకనాడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు భార్యలు అంటున్నారు. ఈ రోగాలు ఎప్పుడు బాగవుతుంది, ఈ సమస్య ఎప్పుడైతుంది, ఇంకంతా బాగా చేస్తే ఒక ఆయన ఉన్నాడు. సర్వ రోగాలను బాగా చేసే దేవుడు, సమస్త మనుషులకి అవిశ్వాసాన్ని బాగా చేసే దేవుడు. రండి, అడగండి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా నా అవిశ్వాసాన్ని బాగా చేయి. గుడ్డివారిని బాగా చేసిన వాడు, గుడ్డివారిని బాగా చేసిన వాడు, కిష్టురోగులను బాగా చేసిన వాడు. దేవుని ద్వారా ఈ లోకములో చెవిటి వారిని, మగవారిని, నట్టి వారిని, సమస్త వ్యాధులని బాగా చేసే దేవుడి ప్రభు యేసుక్రీస్తు. ఎందుకు ఆయనకి అధికారం అంటే ప్రపంచంలో మనుషులందరినీ సృష్టించిన వాడు కనుక పవర్ ఉంది, అధికారం ఉంది. ఆయన మాత్రమే బాగా చేయగలరు. యేసుక్రీస్తు దేవుని దగ్గరికి రండి, అవిశ్వాసాన్ని బాగా చేయగలరు. నేను నా సంసారం బాగా, నా సంసారం ఇంతే పోతే బాగా కాలేదు, నా కొడుకు బాగా కాదు, ఒక నా బిడ్డ బాగా కాదు, దాని బతుకంతే. నీ అవిశ్వాసం అది. బాగైతాడు, మేలైతుంది, నా కుటుంబం ఎప్పుడైనా మేలైతుంది, నా కుటుంబం ఎప్పుడు ఆరోగ్యం లేదు, నా అప్పులన్నీ పోతాయి, నా కష్టాలు పోతాయి, నా అవన్నీ పోతామని నీ నమ్మకం ఉండాలి. సృష్టికర్తను దేవుని ప్రార్థించినప్పుడు ప్రభువా నా అవిశ్వాసాన్ని బాగా చేయి. ఆయన అంటున్నాడు, భక్తులైన బిడ్డలారా రండి, తిరిగి యేసుక్రీస్తు దేవుని మందిరానికి రండి, యేసు ప్రభు ప్రార్థన మందిరానికి రండి, యేసు గుడికి రండి. మీ అవిశ్వాసాన్ని బాగా చేసుకోవాలంటే, మీ రోగాలు బాగా చేసుకోవాలంటే, మీ బాధలు బాగా చేసుకోవాలంటే, మీ కష్టాలు బాగా చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి రండి. మీ ఆశ పెంచుకోవాలంటే, ఆశ పొడిగించబడాలంటే, ఆరోగ్యం కావాలంటే ప్రభు సన్నిధికి రండి. చిన్న పాట. ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంచిన నీ ఆప్యాయత. ఓ విశ్వాసీ, ఓ విశ్వాసీ, చల్లారిన నీ మొదటి ప్రేమ అడుగంచిన నీ ఆప్యాయత. ఒకసారి కలిగింపబడినావు, ప్రభు ప్రేమ రుచి చూసిన నీవు.
విశ్వాసులు రోగం వస్తే ప్రార్థన మానేస్తున్నారు, నష్టం వస్తే ప్రార్థన ఆరాధన మానేస్తున్నారు, కష్టం వస్తే యేసయ్య మందిరం మానేస్తున్నారు, దుఃఖం వస్తే నష్టం వస్తే యేసయ్య కానికిచ్చి మానేస్తున్నారు. అన్నిలో అవిశ్వాసం, ఇల్లు కడితే ఇల్లు చూసి అవిశ్వాసం అయిపోతున్నాడు. కారు తెచ్చుకుంటే ఆయన కారు తెచ్చుకుని నేను యేసయ్యను నమ్ముకున్నా, యేసయ్యని ప్రార్థిస్తున్నా, యేసయ్యని ఆరాధిస్తున్నా, నాకేం కారు లేదని, బైక్ లేదని, సరైన బట్టలు లేవని, బంగారు లేవని, పప్పులు ఎవరన్నా తెచ్చుకుంటే అవిశ్వాసం తెచ్చుకుంటే అన్ని తెచ్చుకుంటే చూసి విశ్వాసం ఏమవుతుందంటే అవిశ్వాసం అయిపోతున్నాడు. భూమిని ఆకాశము కలుగజేసిన దేవుని నమ్ముకొని, సృష్టికర్తను దేవుని నమ్ముకొని, బంగారు కలుగజేసిన దేవుడు, ఎండిని కలుగజేసిన వాడు, ప్రపంచంలో సర్వలోకములు మనుషులు వాడుకుని ప్రతి వస్తువుని కలుగజేసిన దేవుని నమ్ముకొని విశ్వాసి అవిశ్వాసం అయిపోతున్నాడు. అందుకే ప్రభుత్వం అవిశ్వాసంగా బాగా చేస్తున్నాడు. మీ అవిశ్వాసాన్ని బాగా చేస్తానండి. అబ్రహాము 100 సంవత్సరాల వరకు సంతానం లేదు, విశ్వాసానికి తండ్రిగా పిలువబడ్డాడు. అట్టి దేవుడు ఇస్తాడు 100 సంవత్సరాలు గడిచింది, భార్యకి 90 సంవత్సరాలు గడిచింది, సంతానం లేదు, అందరూ ఎక్కిరిచ్చినాడు. నువ్వు సృష్టికర్త దేవుడు అనుకున్నాడు. శారమ్మ అబ్రహాము నమ్ముకున్నాడు, ఏం నాకు సంతానం లేదు, అవమానపరిచాడు, ఎక్కిరిచ్చాడు, పెళ్లి కాడు, ఆడ ఏడనిచ్చి ఎక్కడ చూసాము. కానీ వాళ్ళు మాత్రం అవిశ్వాసులు కాదు. సృష్టికర్తలు దేవుడు, భూమిని ఆకాశము కలుగజేసిన దేవుని నమ్ముకొని అయింది భయము భక్తి కలిగి అబ్రహాము శారా విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు భూలోకంలో అబ్రహాము మనమరాన్ని మనం వాడుకునే ఫోన్లైనా, సెల్లులైనా, కార్లైనా, బైకులైనా, లైట్ అయినా, ప్రపంచంలో ప్రతి టెక్నాలజీ అబ్రహాము శారమ్మ మనల ద్వారానే ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వాడుకుంటున్నారు. తప్పకుండా శూన్యములు సృష్టిని కలుగజేసిన దేవుడు, శూన్యములు సృష్టిని కలుగజేసిన దేవుడు నీకు నేను నమ్ముకున్నాం కనుక అవిశ్వాసం కాదు, విశ్వాసం కాదు. దేవుని ప్రేమించు, దేవుని ప్రార్థించు, దేవుని ఆరాధించు. గొప్ప సావుకుడు మీకు దొరుకుడు ధన్యత. ప్రార్థనపరుడు, భక్తిపరుడు, మంచి వరం కలిగిన అభిషేక్తైన సావుకుడు. ఆయన చెప్పినది ఫాలో కాండి, ఆయన చెప్పినట్టు నడుచుకోనండి. మీకు ప్రతిఫలము చూడండి, దీవెనలు చూడండి, మేలు చూడండి, ఆశీర్వాదం చూడండి. అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసంగా జీవించిన మోకరించినామా క్షమించమని అడుగుదాము. ప్రభుని క్షమించిన అయ్యా నన్ను క్షమించి నా విశ్వాసాన్ని బాగా చేయి, నా నమ్మకాన్ని బాగా చేయి, సర్వ రోగాలను బాగా చేసి
సమస్త వ్యాధులను బాగా చేసుకో. నన్ను క్షమించయ్యా, క్షమించు నాయన. సృష్టిలో శూన్యము కలుగజేసిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు నాయన. యేసుక్రీస్తు అడుక్కున్నాం ప్రతి ఒక్కరిలో తెలిసాడు. కానీ ప్రభువా, నా విశ్వాసాన్ని బాగా చేయడానికి, నా విశ్వాసాన్ని బాగా చేసి విశ్వాసాన్ని ఆరోగ్యము ఆవిష్కరణ దయచేయమని అడుగుతాను. ఈ రాత్రి దేవుని మందిరంలో చూచుచున్న దేవుడు, మనం కూర్చునేది, అడుగుచునేది, వింటున్న దేవుడు, ఆలోచిస్తున్న దేవుడు, భూమిని ఆకాశం కలుగజేసిన దేవుడు, ప్రభులకు ప్రభుగా రానైన దేవుడు, రాజులకు రాజుగా రాబోతున్న దేవుడు, రెండవ రాకడ రావడానికి సిద్ధమైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అడుక్కుందాం. ప్రతి ఒక్కరు ప్రభువాలను క్షమించి, నేను లోకం వైపు చూసి, అన్యుల వైపు చూసి, అవిశ్వాసుల వైపు చూసి, అయ్యా ప్రార్థన మానేసిని క్షమించు, ఆరాధన మానేసిని క్షమించు, కానికించేది మానేసిని క్షమించు, నీ సావుకుని ప్రేమించేది మర్చిపోయి క్షమించు అయ్యా, క్షమించయ్యా. ఈ రోజు నుండి నా విశ్వాసము తొలగించి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతాం. నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు నాయన, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. ఎన్ని శోధనలు వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, కరోనా తెగులు వచ్చినా పోవాలా, నేను అవిశ్వాసంలో మాటలు వినక విశ్వాసంతోనికి నేను జీవించడానికి, విశ్వాసంతోనే బ్రతకడానికి, విశ్వాసంతోనే ఆరాధించడానికి, అవిశ్వాసం కలిగించి విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నామా. దేవుడు ప్రతి ఒక్కరు అడుగుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుకుందాం. కరుణామడిన తండ్రి, దయామడి యేసుక్రీస్తు ప్రభు, ఈ రోజు ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాట మన దేవుని భద్రపరచండి, మన దేవుని జ్ఞాపకశక్తించండి తండ్రి. మీరు రాకడ వరకు ఈ లోకం శుద్ధం, ఈ రోజు నువ్వు మాకు అందించిన బోధ స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ పట్టణాన్ని మీరు జ్ఞాపకం, దూరాల గ్రామంలో మనుషులందరూ ఎంతమంది రోగంతో బాధపడుతున్నారు. ఈ దూరాల గ్రామంలో మనుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు వ్యాధులతో బాధపడుతున్నారు. డాక్టర్ల వాడికి విసుగు చెందారు, మందులు వేసుకొని తినలేక బాధపడుతున్నారు. ఈ గ్రామాన్ని ప్రభు స్వస్థతపరచండి. గ్రామంలో మనుషులందరినీ స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు గ్రామంలో ఆరాధనకు వచ్చిన, ఆరాధనకు రాకున్నా, దూరాల గ్రామంలో పెట్టిన ప్రతి ఒక్క మనుషులు, స్త్రీ అయిన పురుషుడైన నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి, నూతన ఆశయం గురించి రాష్ట్రులు తండ్రి రేవరెడ్డి సత్యానంద గారు కన్నీసి ఈ గ్రామ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నారు. అందరూ మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, బాప్తిసం పొందడానికి, కొత్త నిబంధన సంఘంలో చేర్చాలని తపన పడుతున్న రాష్ట్రులు దీవించండి, మీ రాష్ట్రాలను దీవించండి, వాళ్ళకి ఇచ్చిన కుమార్తెలను దీవించండి. మీ కృపల భద్రత ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలము, దీవెన, అయినా ఆరోగ్యం, ఆశీర్వాదం గురించి ఈ గ్రామంలో మనుషులందరినీ నిత్య రాజ్యాన్ని చేర్చడానికి ప్రయాసపడుతున్నాడు. కనుక నేను సంఘ పెద్దలు, సంఘస్థులందరూ కూడా ఆశకి సహకరించే మనసు, సపోర్ట్ చేసి బుద్ధి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, ఈ పట్టణంలో సూచక్రియలు, మాపకాలు, అద్భుతాలు, సొంతం ఆశ్చర్యకాలను జరిగించండి. మనుషులందరికీ మారు మనసు కలిగించేయండి. ఈ పట్టణంలో ఉన్న దూరాల మనుషులందరికీ రక్షణ కలిగించేయండి, బాప్తిసం కలిగించేయండి, క్షేమం కలిగించేయండి. మనుషులందరికీ క్షేమము, ఆరోగ్యం, ఆశయం కలిగించేయండి. ఈ పట్టణం నుంచి, సంఘం నుంచి నేను వెలిగిస్తున్నా ప్రభువా, నాతో రండి. విడిచిపోయిన పట్టణంతో, నేను ప్రజలతో, సంఘముతో, సంఘ కాపులతో మీ తోడు, మీ సన్నిధించండి. మీ రాకడాల్సినట్టు మరొకసారి తీసుకురండి. మీ రాకడ పక్షమైంది మేమందరూ మధ్యాహ్నం కలుసుకుని భాగ్యము తరుణము దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. కూర్చుందాం.